ఇలా ప్రతిపక్షంలో ఉండి కూడా రేవంత్ రెడ్డిని నిద్ర పట్టకుండా మరి ఆయనను తెల్లారు లేస్తే ప్రతిరోజు నిలదీస్తున్నాం, ప్రజల తరపున అడుగుతున్నాం. ముసలోళ్ళకు పెన్షన్లు ఎప్పుడు పెంచుతున్నామని అడుగుతున్నాం, మహిళలకు 2500 ఎప్పటి నుంచి ఇస్తామని అడుగుతున్నాం, ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తాను ఏమైందని అడుగుతున్నాం, నీ తులం బంగారం ఏమాయని అడుగుతున్నాం, రైతు బంధు 15,000 ఎప్పుడైతుందని అడుగుతున్నాం, రైతు కూలీలకు 12,000 ఇస్తాను ఎక్కడ పోయినాయి అని అడుగుతున్నాం, ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏమాయ అని అడుగుతున్నాం, బీసీలకు 20,000 కోట్ల బడ్జెట్ అను ఏడవైందని అడుగుతున్నాం, ఎస్సీ సప్లాను, బీసీ సప్లాను, మైనారిటీ సప్లాను ఒక్కొక్కలకు నోటికొచ్చిన మాటలు చెప్పినావు ఏడవైనాయి అవన్నీ అని చెప్పి ఒక్కొక్కటిగా అడుగుతున్నాం. దయచేసి మీరు కూడా చేయవలసింది ఏంటంటే రాబోయే రోజుల్లో మెంబర్షిప్ స్టార్ట్ అవుతుంది, అటెంక కమిటీలు వేసుకోవాలి. కమిటీలు వేసుకున్న తర్వాత శిక్షణా తరగతులు ఉంటాయి. ఇప్పుడు నేను మాట్లాడిన దానికంటే అద్భుతంగా మాట్లాడేటోళ్ళు మీ దానిలో చాలా మంది ఉన్నారు. ఇక్కడ నేను మైక్ ఇస్తే ఇరగదీసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. మీ అందరికి కాబట్టి సబ్జెక్ట్ నేర్పియాలి, ఏం జరుగుతుంది, ఏమైతుంది, ఊరూరికి ప్రతి మనిషికి మళ్ళా మోసం జరగకుండా. కేసీఆర్ అడిగి నానాది ఎలక్షన్లు అప్పుడే చెప్పిండు, చిలుకకి చెప్పినట్టు చెప్పిండు, మీకు కాళేశ్వరం కావన్నా శనేశ్వరం కావన్నా అన్నాడు. మీరు శనేశ్వరం తెచ్చి నెత్తి మీద పెట్టుకుంటారు, ఏం చేస్తాం మనం?